స్టార్టా దిస్ పానీపూరి ఫర్ యూ. నాకు చూపించిన నేను చూపిస్తున్నాను కదా నేను. పానీపూరి 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 that's for you my baby. హాయ్ హలో. ఏంటి మ్యామ్ పానీపూరి మీ అబ్బాయి కాకుండా మీరు తినేసారంటే పానీపూరి చేతిలో ఉంచుకొని తినకుండా కంట్రోల్ చేయడం ఎలా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ యూనో. మీకు తెలీదు, బికాస్ మీరు పానీపూరి లవర్స్ అయితేనే మీకు తెలుస్తుంది. ఆ పెయిన్ నాకు తెలుసు. సో నాకు పానీపూరి అంటే ఎంత పిచ్చి అంటే చాలా పిచ్చి. ఈ మధ్య బయట తిన్న అవాయిడ్ చేశాను. సో ఇంట్లో చేసుకొని తింటున్నాను. బికాజ్ ఇక్కడ బయట పానీపూరి అస్సలు నచ్చలేదు నాకు. అటువైపు గోపన్పల్లి సైడ్ పానీపూరి నచ్చింది నాకు. ఈ ఓల్డ్ ఎంఐటీ దగ్గర పానీపూరి నచ్చలేదు. సో నేను చేసుకొని తింటున్నా. సో చాలా టేస్ట్గా వచ్చింది రియల్లీ. నేను కానీ పానీపూరి స్టాల్ పెడితే కోటేశ్వరరావు అయిపోతాను. సో పెట్టను, యూ డోంట్ వరీ. ప్రజెంట్ ఈ వీడియో చూడండి. కమాన్. పానీపూరి అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి. ఎస్, నాలాగే మీ అందరు కూడా పానీపూరి లవర్స్. సో మీ గురించి ఈ వీడియో. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ పొటాటోస్ పొయ్యి మీద పెట్టి పానీ గురించి కావాల్సినవి రెడీ చేసా. పుదీనా, కొత్తిమీర, మిర్చి, అల్లం అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మన పానీ రెడీ అయిపోద్ది. ఈ మధ్య పానీపూరి ప్రతి వాళ్ళు తింటున్నారండి. మీకు తెలుసా, పానీపూరి తింటే డైజెషన్ శక్తి పెరుగుతుందంట, ఆకలి వేస్తుందంట. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి పానీపూరి తింటే. ఇది ఓన్లీ ఫర్ టైం పాస్ కాదు. ఇప్పుడు పానీపూరి అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా ఈ బిజినెస్ అయితే సూపర్ ఉంటుంది. మనలాంటి లవర్స్ వల్ల పానీపూరి వాళ్ళు ఎన్నో మ్యాడ్లు కూడా కట్టించారు. ఎస్, మోస్ట్లీ మా ఖరగ్పూర్లో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి పానీపూరి వాడిది. అంత ఫేమస్ అనమాట. అక్కడైతే ఇంకా బాగుంటుంది అనుకోండి. వాళ్ళ స్టైల్లో అయితే నేను చేయలేను. నేనైతే నాకు వచ్చిన స్టైల్లో చేసా. సో పొటాటోస్ బాయిల్ అయిపోయినట్టున్నాయి. ఎస్, బాయిల్డ్. చలో ఇది తీసి పీల్ చేసేద్దాం. నేను చిటుకు వేసి చూస్తాను పీల్ అవుతాయో లేదో. మోస్ట్లీ యూట్యూబ్ వీడియోస్ మనం చూస్తాం కదా, టక్ ఇలా చిటుకేస్తే చాలు అమ్మట్టుగా అవే పీల్ అవుతాయి. కానీ దోస్ ఆల్ బుల్షిట్. మనం చేతితో తీయాల్సిందే. తీసి ఇది రఫ్లీ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగ స్మాష్ చేయాలి. సో జస్ట్ అలా మనకి ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, ఈ పొటాటో మీద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం కావాలి చెప్పండి? ఆనియన్స్. ఎస్, కరెక్ట్. ఆనియన్స్ కూడా చిటికేసాను, కట్ అవ్వలేదు, నేనే కట్ చేశాను. సో ఆనియన్ తర్వాత మిర్చి కూడా కట్ చేసి 2 తీసుకున్నా. ఎక్కువ స్పైస్ అయినా బాగోదు, కానీ నాకు ఎక్కువ స్పైసీ ఇష్టం. సో ఇందులో కూడా కొంచెం సాల్ట్, పొటాటోస్లో కొంచెం మసాలా అండ్ కొంచెం మసాలా, ఇంట్లో మసాలా అండి, నేనే చేశాను. చిల్లీ పౌడర్ కొంచెం కలిపాను అంతే. ప్లస్ కొంచెం మిర్చి అండ్ కొంచెం ఆనియన్స్. ఎస్, ఈ 3 కలిపేసి స్మాష్ చేసుకుంటే మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా ఈజీ. మేడం మీ స్కూల్లో టీచింగ్ కూడా చేస్తారు, ఇంట్లో పానీపూరీలు కూడా చేస్తారు అబ్బా అని అనుకుంటున్నారా? సో తప్పదండి, మనం ఎంత ఎంఏ బీఎడ్ అయినా ఇవన్నీ చేయాలి, తప్పదు. సో కొన్ని మనం ఇష్టంగా చేస్తాం, కొన్ని కష్టంగా చేస్తాం, అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీరా పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ ప్యాకెట్స్ తెచ్చుకోకూడదు, తప్పు. మనం ఇంట్లోనే చేసుకోవాలి, ఇట్స్ హెల్దీ. సో నేను ఇంట్లోనే ఎంత కావాలో అంతే చేస్తాను. మరి ఎక్స్ట్రా ఎక్కువగా గ్రైండ్ చేయను, ఎందుకంటే ఒక్కొక్కసారి దాని టేస్ట్ పోతుంది, ఫ్లేవర్ పోతే బాగోదు. సో గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ చలో ఇప్పుడు పానీ ఎలా కలపాలో చూద్దాం. లెమన్ కూడా కావాలి మనకు, లెమన్ జ్యూస్. ఈ బూందీ ఇంట్లోనే మా కిందన ఉండే ఆమె చేసింది. సో ఫస్ట్ అయితే మనం ఈ గ్రైండ్ చేసే పుదీనా, కొత్తిమీర ఏదైతే ఉందో పేస్ట్ని వాటర్లో వేసుకుందాం. నెక్స్ట్ చింతపండు నీళ్ళు వేసుకుందాం. నెక్స్ట్ ఏం వేస్తాం చెప్పండి? ఎస్, యూఆర్ రైట్, జీలకర్ర, ధనియా పౌడర్, జీరా ధనియా పౌడర్ వేసిన తర్వాత కాలా నమక్.
అంటే బ్లాక్ సాల్ట్ కంపల్సరీ వేయాలి, దాని టేస్టే వేరే ఉంటుంది. పానీపూరి మసాలాసు, జల్జీరా ఇవన్నీ కూడా దొరుకుతాయి, కానీ న్యాచురల్గా చేస్తాను నేను. సో నేను అవన్నీ యాడ్ చేయను, నార్మల్ సాల్ట్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసి జస్ట్ కలిపేసుకొని పైన బూందీ వేస్తే చాలు. మమ్మీ బూందీ వేయకు, మమ్మీ బూందీ వేయకు అంటాడు మా అబ్బాయి. సో నేను ఎక్కువ క్వాంటిటీలో వెళ్ళదు, కొంచెం వేసాను. పానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. అసలు నాకైతే నోట్లో వాటర్ వస్తుంది. సో ఇవన్నీ చేశారు మేడం. పానీపూరీలు ఎలా చేశారో చూపించలేదన్నా కదా, ఈ పూరీలు మట్టుకే కొన్నానండి. ప్యాకెట్ పూరి కాస్ట్ అయితే నాకు తెలీదు. మా హస్బెండ్ నేను ఆ రోజు వెళ్ళాము, రత్నదీప్ అక్కడ తెచ్చాము. సో ఇదండి పానీపూరి చేసే విధానం. చాలా ఈజీగా చేసాం కదా. మీకు నచ్చితే లైక్ చేసావా పెట్టి. ఎలా ఉంది టేస్ట్? సూపరా? నోరుతో చెప్పు. సూపర్. ఎలాగా?